మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పుష్యమి మాసం, జనవరి నెల, మకర రాశి ఫలితాలు. మకర రాశికి ఏంటి స్పెషాలిటీ అంటే సూర్యుడు వచ్చేదే సంక్రాంతికి మకర రాశిలో, అందుకని మకర సంక్రాంతి అంటారు కదా. కాబట్టి మీకు జనవరి మాసం వెరీ స్పెషల్ మకర రాశి వాళ్ళకి. ఎందుకంటే మకర సంక్రాంతి, సూర్యుడు మీ రాశిలో వస్తున్నారు. ఆరోగ్యం గురించి చూద్దాం. వివాహ సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చూపులకు వెళ్ళాలంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సన్నగా అయిపోతారు, అంతే కదా. పెళ్లి చూపులకు వెళ్తున్నారంటే మనిషి ఏం చేస్తాడు? సన్నగా అయిపోతాడు, తిండి తగ్గించేస్తాడు, జిమ్కి వెళ్తాడు, వాకింగ్ చేస్తాడు, ఫేస్ కలర్ వచ్చేస్తాడు, జ్యూసులు తాగుతాడు, మంచి విటమిన్ ట్యాబ్లెట్స్, మల్టీవిటమిన్ సూపులు, వేడివేడి సూపులు తాగుతాడు, మంచి కలర్ వస్తాడు, మంచి హెయిర్ స్పాకి వెళ్తాడు, గోర్లు కత్తిరించుకుంటాడు, నెయిల్ స్పాకి వెళ్తాడు, గ్లూటాథయాన్ వాడతాడు, మంచి ఆక్సిజన్ మంచి ఫుడ్స్ తింటాడు. బేసిక్గా పిచ్చివి చెడు తిండ్లు, పిజ్జాలు, బర్గర్ తినడం ఆపేసి మంచిగా ఉడకపెట్టినవి, బాయిల్డ్ స్టీమ్డ్ వెజిటేబుల్స్ తింటాడు. ఆరోగ్యం బాగా మెయింటైన్ చేస్తాడు. ఎస్పెషల్లీ దాన్ని ఏమంటారు, బాయిల్డ్ విషయంలో అంటే ఫుడ్ విషయంలో బాగా, హెల్త్ విషయంలో బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఓకే, మంచిగా రెడీ అవుతాడు అనమాట. హెయిర్ కావచ్చు, స్కిన్ కావచ్చు, బేసిక్గా హెయిర్ అండ్ స్కిన్ బాగా డెవలప్ అవుతుంది. నడక కూడా మారుతుంది, ఎందుకంటే బాడీ ఇంప్రూవ్ అయితే మన నడక కూడా మారుతుంది. సో అన్ని రకాలుగా మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. జాబులు సక్సెస్, బిజినెస్ సక్సెస్, హెల్త్ సక్సెస్, పెళ్లి చూపులు నడుస్తున్నాయి. ఇంకేం కావాలి? ఇప్పుడు మనం ఆ తెలివితేటల గురించి మాట్లాడుతున్నాం. ఎంత తెలివితేటలు ఉన్నా అవకాశం రావాలి కదా. రాజమౌళి లాంటి కూడా అవకాశం వస్తేనే కదా డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. రాజమౌళికి అసలు ఒకసారి ఆలోచించండి, రాజమౌళికి అవకాశం రాకపోయి ఉంటే అసలు కదా ఇన్ని మంచి సినిమాలు బయటకు వచ్చేవా కదా. అదే మీకే వచ్చుంటే మీరు రాజమౌళిలకు సినిమాలు తీయగలరా చెప్పండి? మీకు ఏ పని వచ్చో దానిలోనే మీకు అవకాశం వస్తుంది. ఏ పని బాగా చేయగలుగుతారు మీకు దాంట్లో అవకాశం వస్తుంది. ఎప్పుడైనా మీరు ఒక పని చేయలేరు, దాంట్లో మీకు ఎందుకు వస్తుంది అవకాశం? మీకు అసలు డైరెక్షన్ గురించి తెలియదు, డైరెక్షన్ రాదు, మీకు ఎందుకు వస్తుంది డైరెక్షన్ అవకాశం? సింపుల్ కదా. నువ్వు ఏదైతే వచ్చో, ఏదైతే ప్రయత్నిస్తున్నావో దాని మీదే కదా అవకాశం వచ్చేది, అంతే కదా. ఇప్పుడు పల్లీలు అమ్మేవాడు డైరెక్షన్ చేయమంటే చేస్తాడా? లేకపోతే డైరెక్టర్ రోడ్డు మీద వచ్చి పల్లీలు అమ్మమంటే అమ్మగలుగుతాడా? పల్లీలు అమ్మాలంటే ఎంత కష్టం. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఓపిక్గా నుంచొని ఉండాలి, తిరగాలి. ఎంత కష్టం పల్లీలు అమ్మాలంటే. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. పల్లీలు కొనాలి, పల్లీలు ఉడకబెట్టాలి, తయారు చేయాలి, మసాలా వేయాలి. అంత ఈజీ కాదు పల్లీలు అమ్మడం. పల్లీల్లో కూడా చాలా బిజినెస్, చాలా వ్యాపారం. రోజుకి 3,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు పల్లీలు అమ్మి. సో పల్లీలు అమ్మేవాడిది వాడి బిజినెస్ వేరు, డైరెక్టర్ వేరు. ఇక్కడ ఏంటి గురుగారు మీరు డైరెక్టర్ అంటారు, మళ్ళీ పల్లీలు అంటారు, ఏంది ఇది అంటే ఏదో చిన్న ఎగ్జాంపుల్. అంటే అవకాశం రాబోతుంది, నీకు సినిమా అవకాశం వస్తుంది, పల్లీలు కూడా అమ్మడం మొదలెడతావు అని సింపుల్గా. అంటే నీకు ఏ పని వచ్చో ఆ పని తగ్గట్టు అవకాశం వచ్చి ఆ పని మొదలుపెట్టి సక్సెస్ అవుతావు. మకర సంక్రాంతి మకర రాశి వాళ్ళకి వెరీ వెరీ స్పెషల్. సూర్యుడు మీ రాశిలో వస్తున్నారు కాబట్టి ఇక్కడ పాయింట్, మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఓవరాల్గా మీకు ఎంత ప్రాబ్లం ఉన్నా స్టెబిలైజ్ అవుతుంది హెల్త్. ప్లస్ లైఫ్లో కూడా మకర రాశి వాళ్ళకి మకర సంక్రాంతి టైంలో ఎంతో కొంత ప్లస్ అవుతుంది. అంటే బేసిక్గా జరిగేది ఏంటంటే మకర సంక్రాంతికి మకర రాశిలో నూతన కొత్త షాపు పెడతారు, ఒక కొట్టు పెడతారు. చాలామంది ఏం చేస్తారంటే బ్యాంకులో డబ్బులు ఉంటాయి, ఒక షాప్ పెట్టాలనుకుంటారు, పెట్టలేకపోతారు. షాప్ దొరకదు, అడ్వాన్స్ ఎక్కువ చెప్తారు, పోనీ ఏం పెట్టాలో తెలీదు. ఇప్పుడు ఏమవుతుంది, ఏ సరుకు పెట్టాలో, ఇప్పుడు కిరాణా షాప్ పెడదామని ఫిక్స్ అయిపోయారు.
ఎత్తుకుతున్నారు దొరకట్లేదు. ఇప్పుడేంటి, దొరికింది. ఓకే, దొరికింది కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారు, షాప్ పెట్టేస్తారు. ఇప్పుడు దాకా లేదు షాప్ లేక అలా ఉన్నారు. ఇప్పుడు కిరాణా షాప్ పెట్టంగానే అది బాగా నడుస్తుంది, మంచిది కదా. రోజుకి 1000 రూపాయలు, 2000, 3000 మిగులుతాయి కదా. ఇప్పుడు దాకా ఏమీ లేదు, అరే రోజుకు 2000 మిగులుతాయి, రోజుకు 1500 మిగిలితే బాగుండు, రోజుకి 500 మిగిలినా చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది ఇప్పుడు మీకు షాప్ దొరికేసింది అంటే నూతన అవకాశం వచ్చింది. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజమౌళి లాంటి తెలివితేటలు ఉంటాయి, అపారమైన తెలివితేటలు ఉంటాయి, కానీ అరే నాకు అవకాశం ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవాళ సినిమా హీరో కంటే సినిమా డైరెక్టర్కే వాల్యూ ఎక్కువ. ఎవడైతే హిట్ సినిమా తీస్తాడో వాడికే వాల్యూ ఎక్కువ. హీరో అయితే ఏముందండి కదా, వాడు ఎంత బాగా నటించిన సినిమా ఫ్లాప్ అయితే సినిమాను కాపాడగలుగుతాడా చెప్పండి. ఇవాళ డైరెక్టర్కే ఎక్కువ పేమెంట్ హీరో కంటే. మ్యాక్సిమం పాన్ ఇండియా సినిమాల్లో, పెద్ద పెద్ద సినిమాల్లో డైరెక్టర్కే ఎక్కువ వాల్యూ. మొదలు చెట్టు మొదలు ఎంత ఇంపార్టెంటో జీవితం కూడా మొదలు అంత ఇంపార్టెంట్. మకర రాశి మీతోనే మొదలవుతుంది కాబట్టి అన్ని మొదలు థీమ్ నడుస్తుంటుంది. ప్రతి మనిషికి ఒక థీమ్ నడుస్తూ ఉంటుంది, అది వాడికే తెలియదు. ఇది చాలా పెద్ద సస్పెన్స్. ఒక్కొక్క మనిషికి ఒక థీమ్ నడుస్తూ ఉంటుంది. ఒకడికి కేతు, ఒకడికి గురువు, ఒకడికి శని, ఒకడికి కుజుడు, తెలీదు. అది ఎన్ని నెలలు నడుస్తుందో కూడా వాడికి తెలియదు. వాడు ఏందేందో జరుగుతుంది, ఇదేం జరుగుతుంది, ఇలా జరుగుతుంది అనుకుంటాడు, కానీ వాడికి తెలియకుండా వాడి తల మీద చక్రాలు తిరుగుతూ ఉంటాయి కదా. చాలా సైన్స్ ఉంది మనిషి జీవితం వెనక, ఒక థీమ్లో వాడు నడుస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మకర సంక్రాంతి, మకర రాశి గురించి మాట్లాడుతున్నాం. కెరియర్ ఈజ్ వెరీ గుడ్, న్యూ జాబ్, న్యూ షాప్, మ్యారేజ్ ట్రయల్స్. తర్వాత పెళ్లి సంబంధాలు వెళ్ళవు కానీ మాటలు నడుస్తున్నాయి, ఫోటో వస్తుంది. ఓ రష్మిక, సమంత, విపాష, 10 మంది అమ్మాయిలు సంబంధాలు వస్తాయి, చూసుకుంటారు. ఫ్యూచర్లో పెళ్లి చూపులకి వెళ్ళబోతున్నారు. అంటే పెళ్లి చూపులు వెళ్ళే దారిలో ఉన్నారు, ఆ స్టేజ్లో. అంటే ఇప్పుడు షాప్ పెట్టారండి, నెక్స్ట్ ఏంటి, పెళ్ళే కదా. షాప్ డెవలప్ అయింది, ముందు ఒక ఫ్లోర్లో ఉండేది, ఇప్పుడు 3 ఫ్లోర్లు చేస్తారు షాప్ని, ప్రాఫిట్స్ పెరిగినాయి. నెక్స్ట్ ఏంటి, పెళ్ళే కదా. ఇంట్లో చెప్తారే పెళ్లి చేసుకోరా, నువ్వు సెటిల్ అయిపోయావు, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు సెటిల్ అయిపోయావు అంటారు. ఫోటోలు వస్తాయి, అని అమ్మాయి ఏదో బాగుంది, కలవాలి. ఎక్కడ, గుంటూరా, గుంటూరు దగ్గర, విజయవాడ, అమలాపురమా, సరే బయలుదేరుతారు. ఫ్యామిలీలో ఓ సఫారీ బండినో, ఓ ఇనోవా బండి, ఫ్యామిలీ మొత్తం కూర్చొని బయలుదేరుతారు, వెళ్తారు గుంటూరు దగ్గరికి. గుంటూరు దగ్గరికి వెళ్ళి గుంటూరు కారం తినేసి అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని చూసి ఓకే చేసి వస్తారనమాట. కానీ ఇప్పుడు బేసిక్ నడిచేది ఏంటి, ఆ జాతకాలు కలపడాలు, అమ్మాయి బాగుందా లేదా, అమ్మాయి ఏం చదువుకుంది, అమ్మాయి మనకు సరిపోతుందా, ఏవో ఉంటాయి కదా, అవన్నీ నడుస్తాయి అన్నమాట. ఆ స్టేజ్లో ఉంటారు. మకర రాశి చెప్పాను కదా, మొదలు, ఇంకేం అవసరం లేదు, కావాల్సింది ఒకటే, దైవ ఆశీర్వాదం. కాబట్టి మీరు రెమెడీ చేసుకోండి, అదే మీ దైవ ఆశీర్వాదం. మీ రెమెడీ ఏంటి, మకర రాశి. మకర రాశి అంటే వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి, టీటీడీ టెంపుల్స్కి వెళ్ళండి. హైదరాబాద్లో ఉన్నారంటే హిమాయత్ నగర్లో ఉంది టీటీడీ టెంపుల్, అక్కడికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళి మొక్కండి, నాకు రష్మిక మందాన లాంటి అమ్మాయి రావాలని. ఓకే, మీరు కడప, అనంతపూర్ అయితే మీరు డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోవచ్చు. అదృష్టవంతులు అక్కడ ఉంటున్నారైతే, మహా అదృష్టవంతులు, అష్టైశ్వర్యాలు అన్నీ వస్తు దొరుకుతాయి మీకు. సో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రండి, అంతా బాగుంటుంది, అంతా మీ మేలు కోసమే జరుగుతుంది. ఇట్స్ ఆల్, ఇంకా చెప్పే అవసరం లేదు. ఇంకా బాగాలేదంటే గంటలు చెప్తా, బాగున్నాడికి ఏం చెప్తా. ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ గ్రేట్, టేక్ కేర్. ఓం నమో వెంకటేశాయ.